బీసీసీ న్యూస్కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడండి. పీజీఆర్ఎస్కు 42 వినతులు. కమిషనర్ మౌర్య. వర్షాలు కురుస్తున్న తరుణంలో నగరంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. డయల్ యువర్ కమిషనర్కి ఫోన్ ద్వారా 10 మంది సమస్యలు తెలుపగా 32 మంది నేరుగా వచ్చి కమిషనర్కు వినతులు అందజేశారు. శ్రీనివాసపురం వద్ద డ్రైనేజీ కాలువ పనులు చేయాలని డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భూపాల్ హౌసింగ్ నందు నీరు వృధా చేస్తున్నారని, ఒకే సమయంలో నీరు సరఫరా చేయాలని, మా ఇంటి వద్ద ప్రమాదకరంగా ఉన్న చెట్లు తొలగించాలని, భవానీ నగర్ నందు డ్రైనేజీ కాలువ మరమ్మతులు చేపట్టాలని, గెస్ట్ లైన్ డేస్ హాస్టల్ సమీపంలో మాస్టర్ ప్లాన్ రోడ్లో భూమి కోల్పోయిన టీడీఆర్ బ్యాండ్లు ఇప్పించాలని, సాయి విష్ణు లేఅవుట్ నందు తుడా రోడ్లో అక్రమంగా నిర్మాణాలు తొలగించాలని, రైల్వే స్టేషన్ వద్ద తమ బంక్ తొలగించారు, బ్యాంక్ ఆఫ్ బరోడా పక్కన ఏర్పాటు చేస్తుంటారని కోరారు. వీధి వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజరెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, రవి, మేనేజర్ హసీం, ఏసీపీలు బాలాజీ, మూర్తి, సర్వేయర్ కోటేశ్వరరావు, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.